ఆయన రైతు పెట్టాను చెప్పినందుకు ఆయన కోటేస్తారు, ఎందుకంటే ఆయన అబద్ధం కాబట్టి. ఇంకెవరు? పల్లవి ప్రసాద్. పల్లవి ప్రసాద్ వచ్చాక నువ్వు పేదవాళ్ళకి ఐసెట్ నుంచి ఏం చేస్తాడు ఆయన? ఇక్కడ ఎంతో మంది యూట్యూబర్లు తను ఎంకరేజ్ చేస్తాడు ఆయనకి. ఆయన ఇప్పుడు అసలు పట్టించుకున్నాడా? ఉండి ఆయన నేను డబ్బులు ఎప్పటికి ఇచ్చాడు? ఇద్దరు ముగ్గురికి ఇచ్చి అందరికి ఇచ్చాడు. ఇది అన్నీ ఎందుకు? ఈవేళ మా అన్నయ్య ఉన్నాడు, తీసుకెళ్ళదు ఏ కొంపలు దేనికి వెళ్ళప్పుడు మా అన్నయ్య నాకు హెల్ప్ చేశాడు. హెల్ప్ కూడా చేయలేదు. ఇప్పుడు పల్లవి ప్రసాద్ మంచోడు కదా? జీరో జీరో. ఎంత ఎదిగినా కానీ ఆయన జీరో. ఎందుకంటే మనకి ఒక వెనకాలండి మనకు ఒక ఏజ్ తీసుకొచ్చిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన మర్చిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? పల్లవి ప్రశాంత్ ఏం చేస్తే బాగుంటది అనుకుంటున్నారు? చెప్పండి, ఏం చేయాలి? ఆయన నలుగురికి మంచి చేస్తానండి. చేశాడా? చేయాలి కదా? చేయలేదు. నలుగురికి టైం ఉంది కదా, మెల్లగా చేస్తాడేమో. ఇప్పుడే మెల్లగా ఇంకేం చెయ్యాలి? అప్పుడు రెండోది కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఒకటి ఇది మన విష్ణుప్రియకి మాత్రం నెంబర్ 1 క్యారెక్టర్ ఆమెది. ఎందుకంటే ఎవరితో లొల్లి పంచాయతీలు పెట్టుకోవడం అయ్యి అని ఏం లేదు. ఆమె మైండ్ కి మాట్లాడలేదు, రియల్ గా రీసెట్ గా ఆడుతుంది. ఒక ఆడపిల్లన్నా సరే న్యాయంగా ఆడుతుంది. ఆమెకి బ్యాక్ సపోర్ట్ ఏది లేకపోయినా కానీ ఆమె మంచిగా ఆడుతుంది. ఆమెకి మా సపోర్ట్, మా గ్రూప్ ఒకటి. మీరు ఆలోచించుకోండి, మీ ఫ్యామిలీ ఒక నెంబర్ ఆలోచించుకోండి. నీ కూతురు అనుకోండి, ఏమనుకోండి. ఆ అమ్మాయి కట్టు బట్టు ఎవ్రీథింగ్ అన్ని కూడా ఆమె సౌందర్యలాగా, మొత్తం సౌందర్యలాగా మాట్లాడితే ఒక మదర్ తెరీసా ఎవ్రీథింగ్ అన్ని కూడా ఆమె. ఎవరు ఏదో అన్నారని చెప్పి ఏది కూడా పట్టించుకోకుండా బరాబర్ ఉంటుంది. అలాంటి విష్ణుప్రియకి ఓటేయండి ప్లీజ్.